తెలంగాణలో బతుకమ్మ అంటేనే 9 రోజుల పర్వదినం. బతుకమ్మ ఆటలతో తెలంగాణ అంతా వేడుకలతో హోరెత్తింది. కానీ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో మాత్రం బతుకమ్మ పండుగను భిన్నంగా జరుపుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు ఈ పండుగను ఇతరుల కంటే 5 రోజులు ఆలస్యంగా చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఆలస్యానికి బలమైన కారణం ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే అసలు ఆ కారణం ఏంటి? ఎందుకు బతుకమ్మ పండుగను ఆలస్యంగా చేసుకుంటున్నారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే పూర్వకాలంలో ఎడపల్లి సంస్థానం దేశ్ముఖుల పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో 7 గ్రామాలు వారి ఆధీనంలో ఉండేవి. దసరా పండుగ సమయంలో ఆడపడుచులు వారి అత్తారింట్లో ఉంటారు కదా, అందుకే దసరాకు ముందు బతుకమ్మ జరిపితే పుట్టింటికి వచ్చే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఈ విషయం గమనించిన ఆనాటి రాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా అయిపోయిన 5 రోజుల తర్వాత పౌర్ణమికి ముందు బతుకమ్మ జరిపితే అందరూ ఆడపడుచులు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవచ్చని నిర్ణయించారు. అలా ఈ సాంప్రదాయం ఆనవాయితీగా కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం కూడా ఎడపల్లిలో అదే సాంప్రదాయంతో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. దీని వెనుక ఇంకో కథ ఉంది. చాలా ఏళ్ల క్రితం దేశ్ముఖుల గడిలో బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరిపేవారు. గ్రామస్తులంతా కలిసి బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో ఆనందించేవారు. అయితే ఓసారి బతుకమ్మ రోజున దేశ్ముఖుల సిపాయి తుపాకీ పేల్చే సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. మరో సిపాయికి గుండు తగిలి అతను మరణించాడు. ఆ రోజు శవాన్ని బతుకమ్మను ఒకేసారి ఊరేగించడం శుభం కాదని గ్రామస్తులు భావించారు. అందుకే ఆ సంవత్సరం నుంచి బతుకమ్మను దసరాకు ముందు కాకుండా దసరా తర్వాత జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆచారం నేటికీ కొనసాగుతుందని ప్రచారంలో ఉంది. ఎడపల్లిలో బతుకమ్మ అంటే సామాన్యమైన పండుగ కాదు. 10 రోజుల ముందు నుంచే గ్రామస్తులు గునుగు పూలు సేకరిస్తారు. ఆ పూలతో నిలువెత్తు కంటే ఎత్తైన బతుకమ్మలుగా తయారు చేస్తారు. ఒక్కో గ్రామం నుంచి దాదాపు 2000కు పైగా బతుకమ్మలు పేర్చుతారు. ఆడపడుచులు అందరూ పుట్టింటికి చేరుకొని ఆటపాటలతో, నవ్వులతో ఈ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ పండుగ గ్రామంలో ఐక్యత, సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే మీ ఊళ్ళో బతుకమ్మను ఎలా జరుపుకుంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ కలుద్దాం. జై సద్దుల బతుకమ్మ.